Hi amigos, namaste. This is Mahi. Welcome to India Glitz Telugu. And right now, బెజవాడలో ఉన్నాను. బెజవాడలో అనగానే నాకు ఫస్ట్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ వీళ్ళందరి గురించి పక్కన పెడితే నాకు ఒక కాన్సెప్ట్ బాగా నచ్చింది అనమాట. మనందరికీ హనీ అంటే చాలా ఇష్టం కదా, కానీ ఆర్గానిక్గా హనీ తయారు చేసేటప్పుడు మనం చాలా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. సో అందుకే వీళ్ళ దగ్గరికి వచ్చా. అట్ ప్రెసెంట్ నేను ఇప్పుడైతే బెజవాడ బీటెక్ ఆర్గానిక్ హనీ తయారు చేస్తున్నారు వీళ్ళు. సో మీ అందరికీ తెలిసిందే, బెజవాడ బ్యాక్ ప్యాకర్స్గా తెలుసు ఈ యూట్యూబర్. మనతో పాటు ఉన్నారు, ఇద్దరితో మాట్లాడేద్దాం. హాయ్, నమస్తే ఇద్దరికి, ఎలా ఉన్నారు? సో మహేష్ బ్రో, అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి వెళ్ళింది, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? హనీ అని ఏం కాదు, బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని చెప్పారు ఫస్ట్ థింగ్ నాతోటి. సో నేను ఆ టైంలోనే జాబ్ కూడా రిజైన్ చేస్తున్నాను. సో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు ఒక రోజు నైట్ వచ్చి నా దగ్గర చెప్పారనమాట, నేను ఇలా హనీ యూస్ చేస్తుంటాను, అది ఆల్రెడీ తను తెచ్చుకొని ఒక 6 months అలానే స్టోర్ చేసింది ఒక బాటిల్. అది ఫుల్ అసలు ప్యాక్ కూడా, సీల్ కూడా ఓపెన్ చేయలేదు, అట్లానే తెచ్చి నాకు ఇచ్చాడు. ఒకసారి టేస్ట్ చేయదాన్ని అని చెప్పారు. సో టేస్ట్ చేస్తే అంటే ఫీల్ చాలా బాగుంది. అంటే ఒరిజినల్ది టేస్ట్ చేస్తే అన్ని రోజులు స్టోర్ చేసినా కూడా అదే స్మెల్ ఉందన్నమాట. సో చాలా బాగుంది అని ఇంక నేను నాకు కూడా ఎక్కడో కొంచెం కాన్ఫిడెంట్ ఉంది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రజెంట్ లిమిట్ వచ్చేసేసి పర్ మంత్ 3,000 to 5,000 క్యాపబిలిటీ, ఇంతే. ఇంతకన్నా ఎక్స్ట్రా అయినా మేము అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టేస్తాం. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఫార్మర్స్ కి డిమాండ్ పెరుగుతుందో వీ కెన్ ఇన్ఫార్మ్ దెమ్, వీ కెన్ ఏమైనా లీజ్ కి ఎంత అమౌంట్ ఇస్తే దే విల్ డూ మోర్ ఫార్మింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ రైస్ ఎలా ఉందో మనకి ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే హనీ అనేది లైక్ న్యాచురల్ గా దొరికేది అయితే డెఫినెట్ గా మీకు పర్ మంత్ ఇంతకంటే ఎక్కువ రాదు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి దిస్ ఆర్ లైక్ ఫార్మింగ్, అపికల్చర్ అంటాం మనం. దీన్ని ఎంత కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మన ఫార్మర్స్ కానీ ఇచ్చేది ఇలా అని చెప్తే దీని వాల్యూ మీరు ఈ హనీని యూజ్ చేయడం ఎంత మొదలు పెడితే ఈ ఫార్మింగ్ కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది. ఈవెన్ ఇది మాదనే కాదు, ఎక్కడైనా కానీ మీరు ఈ ఫార్మింగ్ ని ఇంక్రీజ్ చేస్తే మీరు డైరెక్ట్ గా లైవ్ లో తీసుకోండి కావాలంటే, మీకు అందులో ఎటువంటి మిక్సింగ్ అని ఏమి ఉండదు. ఎగ్జాక్ట్ గా ఇవైతే బీ కీపింగ్ స్టోరీ అంతా ఇప్పుడు మీకు అయితే లైవ్ లో చూపిస్తాను. అంత దూరం వచ్చారు అక్కడ ఫార్మ్ కి. సో ఇది మాటలు చెప్పడం కంటే లైవ్ లో చూడడం బెటర్. సో మీకు ఒకసారి లైవ్ ప్రాసెస్ చూపిస్తాను. షూర్, తప్పకుండా. సో ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఆల్మోస్ట్ ఇక్కడ చాలా బాక్సెస్ ఉన్నాయి. అసలు హనీ ఎలా తయారు చేస్తారనేది ఊళ్ళో ఉన్న వాళ్ళకి తెలుసు, కాకపోతే ఈ ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు అనేది కొంతమందికి తెలియదు. కాబట్టి ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుట్టినా మన లక్కను కూడా, ఎందుకంటే కుడితే ఇది ఒక లైక్ థెరపీలు అనమాట. కుట్టినా కానీ మనకి పక్షవాతం ఇలాంటివి రావు. సో కుట్టవు, కుట్టినా యూ షుడ్ ఫీల్ హ్యాపీ. ప్రాసెస్ అక్కడ బాక్సెస్ అక్కడికి వెళ్దాం అన్నారు. ఓకే, డన్, పదండి. జీవితంలో చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో మేఘన గారు, ఇప్పుడు దీని అంటే కొంతమందికి తెలుసు దీని స్టోరీ ఏంటనేది, బట్ క్లియర్ తెలియదు కాబట్టి వాళ్ళ కోసం స్టోరీ చెప్పండి అసలు. ఈ బీస్ వచ్చేసి మనం కాశ్మీర్ నుంచి తీసుకొస్తాం అనమాట. కాశ్మీర్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ బాక్సెస్ లో పెడతాము. అండ్ ప్రతి బాక్స్ లో 12 frames దాకా ఉంటాయి. 12 frames దాకా ఉంటాయి. అండ్ దీంట్లో వ్యాక్స్ దానంతట అవే తయారు చేసుకుంటాయి. కాకపోతే ఏంటంటే మనము జస్ట్ వ్యాక్స్ ని పెడతాం అనమాట, షీట్ ని పెడతాం. మనం షీట్ మాత్రమే పెడతాము. అవి ఆటోమేటిక్ గా కొంచెం ఫాస్ట్ గా అవుతుంది అనమాట ప్రాసెస్. అవే క్రియేట్ చేసుకుంటాయి. కాకపోతే మనం ఎందుకు పెడతామంటే ఇప్పుడు ఒక 3 months పడుతుంది అది చేసే కంటే. మనం పెట్టేస్తే ఏమవుతుందంటే ఒక 2 months లో మనం ఎక్స్ట్రాక్షన్ కొంచెం తీసుకోవచ్చు అనమాట. అలాగా. ఓకే, సో ఇందులోనే 3 types ఆఫ్ హనీ బీస్ ఉంటాయి. రాణిగా, పోతుటీగా, వర్కర్ బీస్ అనమాట. ఈచ్ బాక్స్ లో ఒక్కటే రాణిగా ఉంటుంది అండ్ పోతుటీగా కూడా ఒక్కటే ఉంటుంది. ఓకే, మీరు గుర్తుపట్టగలరా దాన్ని? గుర్తుపట్టగలను, అంటే మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఓకే, మొత్తం సైన్యం గుంపంతా ఎక్కడ ఉంది అది దేనికట్లా అంటే అవి మత్తొచ్చి మన మీదకి రాకుండా ఉంటాయి, అందుకని స్మోక్ చేస్తున్నారు. ఓకే ఓకే. ఇప్పుడు మొత్తం బాక్స్ ఒకటి ఉంటుంది అంటున్నారా, లేదంటే ఒక షీట్ ఒకటి ఉంటుందా? బాక్స్ కి ఒకటి ఉంటుంది. ఓకే ఓకే. ఇవన్నీ ఎగ్స్ అండి. ఓకే ఓకే. ఇక్కడ క్లోజ్ చేసి ఉన్నాయి కదా. క్లోజ్ చేసుకున్నా అన్నీ ఉండవు అలా అని, మాక్సిమం కిందే ఉంటాయి ఎగ్స్ అంతా. ఓకే. అండ్ మీకు కొన్ని ఉంటాయి చూపిస్తాను, ఎగ్స్ బయటకు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఓకే అన్న, దీంట్లో లేవు కదా ఎగ్స్, కనిపించట్లా. ఇవి ఎగ్స్, ఇదండి ఇక్కడ క్లోజ్ చేసి ఉన్నాయి కదా, ఇవి ఎగ్స్ అన్నమాట. ఓకే, అది ఎక్స్పెక్ట్ తర్వాత క్లోజ్ చేసి ఉన్నాయి, కానీ కొన్ని కనిపిస్తాయి బయటికి మనకి.
ఈగలు ఇచ్చొద్దు, ఏం కాదు ఏం కాదు ఏం కాదు. ఇద్దండి ఇద్దండి. ఇక్కడ ఎగ్స్ కనిపిస్తున్నాయి మీకు వైట్ కలర్ లో లోపల ఎగ్స్. అవి ఎగ్స్ పెట్టి క్లోజ్ చేస్తుంటాయి. దీనిలో లేదు కదా రాణి, ఎక్కడున్నారా? కొంచెం తొందరగా బయటికి రామ్మా. ఇందాక దాంట్లోనే ఉన్నాయి అన్న ఎగ్స్. ఎగ్స్ చూపించాను. ఎగ్స్ మన సియాకరకుండా వదిలేరబోతుందన్నమాట. కనపడతా జూమ్ అవుట్ చేయడం లోపల జూమ్ చేస్తే ఎగ్స్ ఉన్నాయి చూడండి, కనపడుతుంది. ఆ ఎగ్స్ నుంచి ఫామ్ అయ్యింది ఎగ్స్ ఉన్నాయి దాంట్లో ఉన్నాయి చూయించు. చెప్పు లోపల ఎగ్స్ ఉన్నాయి కదా. సరే, ఈ లోపల దగ్గర కొంచెం లోపలగా వైట్గా ఉన్నాయి కదా, అవి మొత్తం వచ్చేసి ఎగ్స్. లోపల వైట్గా ఉన్నాయి. ఓకే, ఇద్దండి. ఇందులో చూడు, ఒకసారి చూడు. అది లార్వా నేను ఇందాక చూయించింది. ఇవి ఎగ్స్ చూడండి, మాక్సిమం చిన్నవిగా ఉన్నాయి, స్మాల్ సైజ్ లో ఉన్నాయి, కొంచెం జస్ట్ డాట్ లా ఉన్నాయి. ఇటు అటుపక్క ఉన్నాయి, కనిపించినాయా వైట్ గా? అవి ఎగ్స్ అన్నమాట. అవి ఎగ్స్ ఇందాక నేను చూపించింది లార్వా. ఈ ఫామ్ అవుతాయి. ఇంకా ఒక్క రాణికి చూపించేస్తాను. చూస్తున్నారు మధ్యలో వచ్చి వెళ్తాం వల్ల దాంట్లో. కానీ ఇంతలా చేస్తున్నారు కదా, ఏం రాదా రిస్క్ అనేది? అంటే ఈ ఫ్రెండ్లీ పీస్. మన డాగ్స్ ఎలాగా, డాగ్స్ కూడా కలుస్తాయి. మనం ఏమన్నా హాని తలపెడుతున్నా అని తెలిస్తే అవి మన మీదకి అటాక్ చేస్తాయి. నేను లాస్ట్ టైం అయితే ఈగలు మొత్తం నా చేతి మీదకి లేస్తారు, అవి ఏమి చేయవు మనల్ని. బట్ ఎప్పుడైతే ఇదలో కొట్టినా గానీ వాటికి ఏమన్నా ఫీలింగ్ అనిపిస్తే కుట్టేస్తాయి ఇమీడియట్ గా. అసలు మనకి ప్రాబ్లం ఉంటుంది. లేదా వేరే బాక్స్ లో చూద్దామా? ఇక్కడ ఉందా? ఎస్, దగ్గర అమ్మా. రాణి ఇదిగోండి రాణిగా కనిపిస్తుందా? చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది, పెద్దది. అండ్ దాని బ్యాక్ సైడ్ చూస్తే కొంచెం పెద్దగా ఉంది. దాని సౌండింగ్ కదా ఈ సౌండ్ అంతా? అవును, ఇదంతా సౌండింగ్. ఓకే ఓకే, అది రాణిగా. అన్న పోతీగ ఉందా? ఇది పోతీగా? ఇదిగోండి కొంచెం పెద్దదిగా ఉంది. ఓకే 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 ఓకే. ఇది వచ్చేసి పోతీగ. ఓకే, ఎక్కువ ఉంటాయా పోతీగలు? అంటే ఒకటే ఉంటుంది. ఇది కదన్నా, వద్దులన్నా, అది కూడా పోతీగ. ఓకే ఓకే. మీటింగ్ పర్పస్ కోసమే యూజ్. ఇవి ఓకే. సో ఇలా రాణిగా పోతీగా మిగతావన్నీ వర్కర్ బేస్ ఉంటాయి అన్నమాట. వర్కర్ బేస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఎన్ని డేస్ పడుతుంది ఇలా ఇది అవ్వడానికి, ప్రాసెస్ అవ్వడానికి? మాక్సిమం 2 months పడుతుంది. ఫస్ట్ అయితే మనం స్మోక్ చేస్తాం అన్నమాట, ఎందుకంటే వాటికి కొంచెం మత్తు వచ్చి మనల్ని ఏం చేయకుండా ఉంటాయని. ఫస్ట్ స్మోక్ చేసి బాక్స్ ఓపెన్ చేస్తాం. స్మోక్ చేస్తాం, ఆ పైన కూడా కొంచెం స్మోక్ చేస్తాము. అండ్ తర్వాత మనము బాక్సెస్ లో నుంచి ట్రేస్ బయటికి తీస్తాం అన్నమాట. ఈగల్ని దాంట్లోనే దులిపేసి ట్రేస్ బయటికి తీస్తాం మనం. ఓన్లీ ట్రేస్ వరకే దులిపేసి బయటికి తీసుకొని వచ్చేస్తాం అనమాట. తీసుకొచ్చేసి డైరెక్ట్ గా ఎక్స్ట్రాక్షన్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. వాటిని అంతా ఎక్స్ట్రాక్షన్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి అక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా మనం దాన్ని ఆ మిషన్ ద్వారా మనం హనీని తీసుకొస్తాం. ఆ హనీని వస్తుంది అనమాట బయటికి మనకి. ఆ సీల్ ని కూడా కట్ చేస్తాం మనం. ఆ సీల్ ని కట్ చేసి ఆ మిషన్ లో పెట్టేస్తాము. ఆ మిషన్ ని రోల్ మనం తిప్పుతూ ఉంటే అది ఫోర్స్ ద్వారా బయటకు వచ్చేస్తుంటుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రా అంటే దులుపుతున్నారు, జస్ట్ అట్లా నార్మల్ గా దులిపేస్తారు అనమాట. ఓకే, ఐ థింక్ నేను ఫస్ట్ టైం అనమాట దగ్గర నుంచి ఇంత దగ్గరగా అని చూద్దాం.
హనీ. నైస్ కదా, క్రేవింగ్ వస్తుంది కదా చూస్తుంటే. కాదు ఇది పైది తీసి తింటారా? లేదు మీరు డైరెక్ట్ గా తినేయచ్చు, నో ప్రాబ్లం. అది కూడా వ్యాక్స్, దానిపైన ఉన్నది కూడా వ్యాక్స్ పెట్టే సీల్ చేస్తుంది అది. ట్రై చేయండి ఒకటి. సారీ గైస్, చూసుకుంటే మీకు కూడా నోరు ఊరుతుంటుంది నాకు తెలిసి. ఎగ్జాక్ట్లీ, అందరూ అడుగుతుంటారు హనీ కేక్స్ కోసం కూడా. మాకు కూడా హనీ కేక్స్ కావాలి అని. కాకపోతే అందరికీ ఇది హనీ కేక్ కూడా కాస్ట్ ఎక్కువే. కేక్ పాలంగా అంటే దానిలోంచి రిమూవ్ చేస్తున్నాం అంటే మనకి ఇంకా ఇట్ విల్ టేక్ 2-3 months ఎక్కువే తీసుకుంటుంది అనమాట మళ్ళీ ఇదంతా ఫామ్ చేయడానికి. సో అందుకని ఎక్కువ హనీ కేక్స్ కూడా మనం ఇవ్వము. కానీ హనీ కేక్స్ కూడా సేల్ చేస్తారా? చేస్తారు, కాస్టింగ్ కూడా దానికి తగ్గట్టుగా ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఏదైతే ఉందో మనం చూసారు కదా, మన లేన్ కట్ చేసేసాము. ఇప్పుడు దీన్ని కట్ చేయడం వల్ల ఏదైతే మనకి ఇప్పుడు ట్రీకి రూట్స్ అలా తీసేసాము, వాటికి రూట్స్ తీసేసినట్టు. సో ఇది మళ్ళీ స్టార్టింగ్ నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది ఈ వ్యాక్స్ క్రియేట్ చేసుకోవటం అంతా. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం మిషన్లో పెట్టినప్పుడు ఓన్లీ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా ఇందులో ఉన్న హనీ బయటకు వచ్చేస్తుంది. ఆ ట్రే ఎగ్జాక్ట్గా అలా ఉండిపోతుంది, వ్యాక్స్ అలా ఉండిపోతుంది. జస్ట్ అది మళ్ళీ హనీ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. అంటే చిట్టాలనే ఉంది, ఫ్రూట్స్ మాత్రం మనం తీసుకున్నాం. మళ్ళీ ఫ్రూట్స్ రీజనరేట్ చేసుకుంటుంది, నథింగ్ బట్ అందులో హనీని ఇదిగోండి ఇలాగా మనకి రీఫిల్ చేసుకుంటుంది. అది దాన్ని ఫ్రూట్స్ తెచ్చుకొని పిప్పటి నుంచి అది తీసుకొని మొత్తం ప్రాసెస్ అంతా ప్రాపర్గా అవుతుంది. ఎప్పుడైతే ఈ ముక్కలన్నింటినీ కట్ చేసేస్తామో, కట్ చేయగానే ఆల్మోస్ట్ ఆ ట్రే అనేది క్లోజ్ అయిపోయినట్టు అనమాట. అందుకే ఈ అమ్మాలన్నా కానీ ఇలా ఫామ్కి వచ్చినప్పుడు టేస్ట్ చేయడానికి అయితే ఓకే అని మేము కొంతమంది పంపిస్తాం, కానీ అందరూ పంపించాలంటే ఇంకా చెప్పాలంటే ఫామే ఉండదు. సో అంతా ఒక పార్ట్స్ కింద అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ప్రెసెంట్ ఆన్ గోయింగ్ ఎవ్రీ మంత్ 2 to 3,000 cases వీఆర్ డెలివరీ టు ఓల్ ఓవర్ ఇండియా. వరల్డ్ అంటే మనం పంపించట్లేదు, వాళ్ళు రిలేటివ్స్ పంపించుకొని తీసుకెళ్తున్నారు. అలా ఆన్ అండ్ యావరేజ్ పర్ మంత్ 2 to 3,000. 2 kgs 3 kgs. సో ఇది మీరు పెట్టేది. సో ఇప్పుడు మనం ఇది చెప్పా కదా, కాశ్మీర్ నుంచి మనం ఈ ట్రేస్ మనం తయారు చేయాలి. ఇది చాలా సింపుల్ ట్రేస్. ఈ తీగలు పెట్టేసేసి మనం కాశ్మీర్ నుంచి ఈగలు తెచ్చిన తర్వాత జస్ట్ ఇలాంటి హనీ బాక్స్ లో ఇలాగా మనం ఫస్ట్ టైం మాత్రమే ఇది వ్యాక్స్. మీరు తిన్నారు కదా ఆ వ్యాక్స్ ఇది. ఓకే, ఆ వ్యాక్స్ ఇక్కడ వైట్ కనిపిస్తుంది, మిషన్ లో పెడితే ఆ షీట్ లాగా అయిపోతుంది. ఓకే ఓకే, దీని చుట్టూ అది యాడ్ చేసుకొని ఇక్కడ చూస్తున్న షెల్ అక్కడ కూడా షెల్ ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి ఫామ్ చేసి జస్ట్ ఇలా 10 ట్రేస్ లోపల పెట్టి ఈగలు వదిలేస్తే ఇట్ విల్ స్టార్ట్ దేర్ ప్రాసెస్. మనం ఏం చేయక మన ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నైస్. కానీ నిజమే బ్యాక్ ఎండ్ లో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, చాలా పెద్ద ప్రాసెస్. వెయిట్ చేస్తూ దాన్ని చేయాలి. అని ఇంకెప్పుడు ఈ ఫామ్ లో ఒకరిద్దరిని చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఏంటికి ఈగలు ఎలా ఉన్నాయి అన్న చనిపోతుంటాయి, ఏదో ఒక చిన్న డిసీజ్ లాగా సొంతకు వస్తుంది, చనిపోతుంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక అబ్జర్వేషన్ అయితే కంపల్సరీ ఉండాలి. ఓకే, ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా దాన్ని చెక్ చేస్తూ ఉండాలి. డెఫినెట్ గా ఈగలు స్ట్రెంత్ ఎంత ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఈగలు తగ్గిపోతున్నాయి అనుకో, ఇంకో బాక్సెస్ హెవీగా ఉంటాయి, వాటిని తీసుకొచ్చి ఎందుకు షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. అది ఇప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. మెయింటెనెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. చాకరీ అంటారు కదా, బట్ నిజంగా అన్నాక ఫార్మర్స్ కష్టం ఎవరికి చెప్పలేదు, అంత దారుణంగా ఉంటుంది. సో ఈ హనీ యూజ్ చేయడం వల్ల నా థింకింగ్ ఏంటంటే, మేము ఇది ఎంత డిమాండ్ పెరిగినా కానీ మాకు హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఫార్మర్స్ దే ఆర్ గ్రోయింగ్ ఇట్, దే ఆర్ ఇంక్రీజింగ్ దేర్ ఫార్మింగ్ అనమాట. ఫార్మర్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు మనం జెన్యూన్గా తీసుకొని మన దగ్గర ఏదైతే స్ట్రెంత్ ఉందో దాన్ని మనం లాస్ట్గా ఇండియా వేడికి మనకేం లేదు, వీఆర్ ఎడ్యుకేటెడ్. మనం దీన్ని ఇండియా కదా వరల్డ్ వేడికి ఎలా పంపించాలో మనకు తెలుసు. సో వాళ్ళ సపోర్ట్ తీసుకొని మనం అయితే రెగ్యులర్గా జెన్యూన్ అయితే మనం ఫస్ట్ ఎంతతో స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు ఎన్ని బాక్సులు ఉన్నాయి చూసారా? అంతే, అసలు స్టార్టింగ్ కూడా ఫస్ట్ మంత్ అయితే 100 kgs ఫస్ట్ మంత్. ఇప్పుడు పర్ మంత్ 3,000 విత్ ఇన్ 1 year. దిస్ ద స్పాన్ ఆఫ్ 1 year. అంటే ఆ రెస్పాన్స్ చూసారా, యూజ్ అనమాట. సో ఇప్పుడు ఫైనల్లీ మీకు అది ఏదైతే హనీ ఎక్స్ట్రాక్ట్ అవుతుందో ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ మెషిన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఆ టిన్ లో ఫిల్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే 3 days ఎండ్లో పెడతాం అనమాట. ఇందులో ఏమన్నా వాటర్ మాయిశ్చర్ ఉన్నా కానీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది, ఎక్స్ట్రాక్ట్ బయటికి ఎవాపరేట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం దీన్ని మన బీటెక్ వాళ్ళ ఆర్గానిక్ హనీ లైక్ అవుట్లెట్ లో మొత్తం ఈ జర్నీలో ఇంకొక హైలైట్ థింగ్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇంత సాటిస్ఫాక్షన్ ఇంకో థింగ్ ఏంటంటే, ఇంక్లూడింగ్ హర్ టోటల్ ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 10 ఎంప్లాయీస్ అయితే వర్క్ చేస్తున్నారు. ఆల్ ఆర్ ద ఉమెన్. మాకు కూడా అంటే మాకు తెలియలేదు, మొత్తం అయిపోయింది. ప్రత్యేకంగా చూసినప్పుడు ఏంటంటే టెలికాలర్స్ కానీ 2 టెలికాలర్స్ ఉంటారు, 2-3 టెలికాలర్స్, దే ఆర్ ద ఉమెన్. అండ్ బ్యాక్ ఎండ్ లో 4 ఎవరైతే వర్క్ చేస్తున్నారో అందరూ ఉమెన్.
సో గైస్ మొత్తం 10 ఫ్రేమ్స్ వేసిన తర్వాత అయితే మనం హనీ ఎక్స్ట్రాక్ట్ కోసం దీన్ని బాగా విన్ చేస్తాము. ఇది ఏంటంటే ఇది ఇంకొక ఫిజికల్ ఫార్ములా ఏమంటారు, నేను చెప్పలేను ఆ ఫిజికల్ ఫార్ములా ఏంటో. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు లోపల మొత్తం రౌండ్గా తిరుగుతూ ఎలాగైతే వాషింగ్ మిషన్లో మనకి బట్టలు స్పిన్ ఎలా అవుతాయో అలా స్పిన్ అవుతూ హనీ మొత్తం ఈ వాల్స్కి, ఈ లోపల ఉన్న ఫ్రేమ్స్ నుంచి వాల్స్ లోపు ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఎక్స్ట్రాక్ట్ అయిపోయి ఫైనల్ మనైతే హోల్లోకి బయటకు వస్తుంది. మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయిపోయి హనీ అయితే లోపల ఉంది. ఇప్పుడు కానీ మనం ఓపెన్ చేస్తే మొత్తం హనీ అంతా బయటకు వస్తుంది. ఇంక ఓపెన్ చేద్దామా? సో ఈ హనీ మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత ఇదైతే క్యాన్స్ అనేవి డిఫరెంట్ కేజెస్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. ఇదైతే ప్రెసెంట్ 30 కేజెస్ క్యాన్. ఈ మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయిపోయిందని తీసుకెళ్ళి నెక్స్ట్ ప్రాసెస్ వేరే ఉంటుంది. అది మాత్రం లైక్ ఎలా అంటే ఫర్మెంటేషన్ చెప్పుకోవచ్చు. ఈ హనీ క్యాన్ని తీసుకెళ్ళి ఒక 3 days మనకి ఎండ్లో పెడతారు. ఎండ్లో పెట్టిన తర్వాత దెన్ ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసిన తర్వాత మన బాటిల్ ప్యాకింగ్, దెన్ వీఆర్ డెలివరింగ్ టు యూ. ఇది అంటే చాలా చూసాను అనమాట. చూస్తే ఇలా ట్రై చేయాలనిపించింది. అంటే గన్ని బ్యాగ్ అనేది కొంచెం ఆర్గానిక్ గా ఉండిద్ది అని చెప్పి ట్రై చేసాం అనమాట. జస్ట్ ఊరికే శాంపిల్ గా తెచ్చి పెట్టాము. చూస్తే అందరూ చాలా బాగుంది అన్నారు. అంటే మామూలు హనీ ప్యాకింగ్ ఎవ్రీథింగ్ అంటే ఈ ప్యాకింగ్ కి ఈ బ్రాండింగ్ కి ఒక చాలా బాగా వెళ్ళిపోయింది మార్కెట్ లోకి. చాలా మంచి అంటే యాక్చువల్లీ దిస్ ఇస్ సింబల్ ఆఫ్ ఆర్గానిక్. మన గంజి ప్యాకింగ్ అంటే ఆర్గానిక్ సింబాలిక్ గా మనం యూజ్ చేస్తూ ఉంటాం దాన్ని. సో దట్స్ ఇట్ గైస్. మీరు ఇప్పుడు ఏదైతే తింటున్నారో సో ఇంత ప్రాసెస్ బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. సో ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత మీ దాకా వస్తుంది అనమాట. నైస్. అందుకే కొంచెం అంత సింపుల్ కాదు, అవి తయారు చేయడం కష్టమే అండ్ వీళ్ళు దాన్ని మేకోవర్ చేయడం కష్టమే, మీ దాకా పంపించడం కూడా కష్టమే. ఈవెన్ బాక్సింగ్ కానీ ఎవ్రీథింగ్ అంటే ఒక చిన్న బిజినెస్ లో ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయని ఇక్కడ చూసాం అనమాట. ఇంకా చెప్పాలంటే ఈ జర్నీని ఒక సిరీస్ లా చేయమని చెప్పాను దానికి. ఎందుకంటే మేమేదో ఇన్ఫ్లుయెన్స్ ఎంటర్ప్రైనర్ కాదు, మన ద్వారా ఎంతో మంది నేర్చుకొని వాళ్ళు కూడా చేస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తాడుతో దీనికి చెప్పాను ఈచ్ ప్యాకింగ్ దగ్గర నుంచి బాటిలింగ్ సెలక్షన్ కానీ మొత్తం ఫుడ్ లైసెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఒక సిరీస్ లా చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది కదా. సో సమ్మన్ షుడ్ ఇన్స్పైర్ అండ్ దే విల్ ఆల్సో స్టార్ట్. దట్ ఈస్ అవర్ ఇంటెన్షన్ యాక్చువల్ చెప్పాలంటే. కాదు ఇప్పుడు ఓకే, కొంతమంది ఇన్స్టాగ్రామ్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు హనీ కావాలని. అలా కాకుండా కొంతమంది ఎప్పుడైనా వీడియో చూసే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం అంటే వాళ్ళు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు మమ్మల్ని. మా నెంబర్ 9652742602. అచ్చా ఓకే. ఆ నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేస్తే మేము ఆర్డర్స్ తీసుకుంటాం. అండ్ యూ కెన్ కాంటాక్ట్స్ అస్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో అండ్ వాట్సాప్ ఆల్సో. సో అదా అనమాట. మీరు కూడా ఒకసారి ఆర్గానిక్గా ఉన్నదా లేదా అని మీకు తెలియాలి కదా. ఇప్పుడు నేను తిన్నాను కాబట్టి నాకు ఓకే బాగుంది అనిపించింది, నిజంగానే ఆర్గానిక్గా అనిపించింది. బట్ మీరు కూడా టేస్ట్ చేయాలంటే సో ఒకసారి ట్రై చేయండి. ఇంకా చెప్పాలి లిటరల్లీ మేము టైప్డ్ అప్ విత్ DTDC అండ్ ఎక్స్ప్రెస్ అనమాట. హైదరాబాద్కి అయితే 1 day డెలివరీ చేసేస్తున్నారు. చాలా కస్టమర్స్ వండర్ అయ్యి ఎలా అంటే 1 day మాకు అంటే ఈరోజు ఆర్డర్ పెడితే 4 ఆర్డర్ పెడితే నెక్స్ట్ డే 2 వెళ్ళిపోతుంది. బికాస్ వీఆర్ టైడ్ అప్ విత్ DTDC అండ్ ఎక్స్ప్రెస్ ఇండియా వీడియో ఎక్కడ కావాలన్నా ఎక్స్ప్రెస్ తో టైప్ అయి వీఆర్ డెలివరింగ్ అనమాట. ఎస్. సో అదనమాట బీటెక్ వాళ్ళ ఆర్గానిక్ హనీ యొక్క స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. ఎందుకంటే మనం ఎంత జర్నీ చేసి ఇక్కడ దాకా వచ్చారు. నేను అన్నది ఆ జర్నీ, రోడ్ జర్నీ కాదు, ఇక్కడ జర్నీ అనమాట. ఇంత దాకా వచ్చారు కాబట్టి ఇంకా ఆ 10 employees కాస్త ఇంకో 10 times అవ్వాలని కోరుకుంటున్నాను. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.